మనం ఇంట్లో ఉన్నాము అనంటే టైమ్ పాస్ కోసం మనం షోస్ కానీ, ఏదైనా ఓటీటీ మూవీస్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇంట్లోనే వస్తున్నాయి కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని వాటిని చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి టీవీ షోస్ కానీ, సీరియల్స్ కానీ, మూవీస్ కానీ ఫ్యామిలీ అంతా కూర్చొని కూడా చూసే రకంగానైతే ఏ ఒక్క మూవీ కూడా కనిపించట్లేదని కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడొచ్చే షోస్‌లలో వల్గారిటీ గానీ, డాన్స్ ప్రోగ్రామ్స్‌లలో ఉన్న వల్గారిటీ కానీ, మాట్లాడే ప్రతి ఒక్క పదంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తీస్తూ వాటిని స్కిట్స్ లాగా చేస్తున్నారు. అసలు ఇలా చేయడం వల్ల ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఏంటన్న విషయాలన్నీ కూడా మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే మ్యామ్. సో మ్యామ్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి టైం పాస్ కోసం అని మనం సినిమాలు కానీ, టీవీ షోస్ కానీ చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వస్తున్న టీవీ షోస్ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏవి ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చూసే విధంగా లేవు. సో అలాంటి ప్రోగ్రామ్స్‌ని టెలికాస్ట్ చేయడం వల్ల ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి సొసైటీలో ఎన్ని రకాల ప్రభావాలు ఉన్నాయో. పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బూత్ అనేది ఇంట్లో అసలు వినిపించడానికి కూడా భయపడేవాళ్ళు కదా. ఎవరైనా మాట్లాడితే కూడా పెద్దవాళ్ళు పిల్లలున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. అవునా కదా. అలాంటిది ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు సీరియల్స్ అనేవి మీరు చెప్పినట్టుగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. చూసినప్పుడు మీరు ఏం చూస్తున్నారు? ఆవిడ తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు విలన్స్, ఆడవాళ్ళందరూ విలన్సే. ఆడవాళ్ళందరూ ఎప్పుడూ కూడా కుట్రలు కుతంత్రాలే. ఒక కోడల్ని చంపేసి ఇంకో కోడల్ని తెచ్చుకుంటారు. ఎప్పుడు ఒక మంచి కోడలు, ఒక చెడ్డ కోడలు. మీరు ఏ సీరియల్ తీసుకున్నా అవే ఉంటాయి. ఈ మంచి కోడలేమో ఆవిడ మహా ఇదిగా చాలా సహనంతో ఆవిడ అన్నీ చేసేస్తూ ఉంటుంది. ఈ చెడ్డ కోడలు ఎప్పుడూ కుతంత్రాలు చేసేసి ఆ మంచి కోడలు ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ని ఈవిడ బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది. అంటే మీరు ఏ సీరియల్ తీసుకున్నా అలాగే ఉన్నాయండి. మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చండి. మీరు అన్నట్టుగా బూతులు మాట్లాడటం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక్క సినిమా హిట్ అయ్యేసరికి హీరోయిన్స్ యాక్సెంట్ మారిపోతుంది. వాళ్ళు చాలా స్టైల్గా బూతులు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఇటీవలే మనొక హీరోయిన్ చూసాం. ఆన్ స్టేజ్ ఆవిడ ఒక బూత్ మాట్లాడింది. సినిమాల్లో బూతులు మీకు గుర్తుంటే అదే సినిమా విజయ్ దేవరకొండది. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఒక పదం వాడతాడు. నేను దాని మీద చాలామంది జర్నలిస్టులతో ఈ పదం వాడుతున్నాడు చూడండి అంటే, అవన్నీ వేరే వాళ్ళు చూసుకుంటారు, మహిళా సంఘాలు చూసుకుంటాయి అన్నారు. అంటే ఒక తల్లిని తిట్టడం అనేది వాడి కోపంలో వాడు అలా తిడతాట. వాడి కోపం వస్తే వాడిని వాడు తిట్టుకోవాలి, వాళ్ళ నాన్నని తిట్టాలి. తల్లి ఏం చేసింది మధ్యలో కన్నందుకు? తల్లిని ఎందుకు తిడతాడు? నాకు అర్థం కాల. ఫస్ట్ మీరు అంటే ఇప్పుడు చాలామంది మనోభావాలు అంటున్నారు కదా. ఇలాంటి చోట్ల మనోభావాలు దెబ్బతినాలి. మా అమ్మనన్నా, మా చెల్లెళ్ళన్నా, మా అక్కనన్నా, నా భార్యనన్నా, మా ఇంట్లో ఆడవాళ్ళనన్నా నా మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు బాధపడాలి తప్ప తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ అవ్వద్దు. తిట్టడం కూడా ఆడవాళ్ళని తిడితే నేనేదో గొప్ప మగాడిని అని అనుకోవడం కూడా చాలా తప్పు. మీరు మగతనం అనేది మీరు ఆడవాళ్ళని తిడితే రాదు. మీ ప్రవర్తన వల్ల మీరు మంచిగా ఒక మంచి మగవాడు అంటే ఏంటి, దానికి ఒక డెఫినేషన్ ఏంటి చూపించండి ఈ రోజుల్లో. తాగడం మంచి మగాడా, లేదా సిగరెట్ తాగడమా, లేకపోతే రెక్లెస్గా ఉండడమా, బూతులు మాట్లాడడమా? ఇవే క్వాలిటీస్ కాదు కదా. ఒక రాముడిని ఎందుకు చెప్పుకుంటాం మనం ఇప్పటికి కూడా? రాముడినే మనం తెల్లారు లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఆదర్శంగా తీసుకుంటాం అన్ని విషయాల్లో కూడా. కాబట్టి రాముడిలా ఉండమని మనం చెప్పట్లా. ఎట్ ద సేమ్ టైం మీరు మాట్లాడే మాటలు ప్రభావం ఏ రకంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలా నేర్చుకుంటారు, తల్లి ఎలా ఉంటే పిల్లలు అలా నేర్చుకుంటారు. మీరు సీరియల్స్ పెట్టుకుని చూస్తూ ఈ చెత్తా చెదారం చూస్తుంటే మీరు కావాలంటే గమనించండి, పిల్లల యాటిట్యూడ్లో కూడా ఈ సీరియల్స్ లేదో ఈ గేమ్ షోస్లో వచ్చే ఈ మాటలు విన్నాక వాళ్ళు అవే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చాలా ఇళ్లల్లో నేను గమనించా. అంటే ఆ ప్రభావం అంతలా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా మంచి ప్రభావం రావాలి పిల్లల మీద, చెడ్డ ప్రభావం వద్దు. కాబట్టి వీళ్ళు మార్చుకోవాలండి. మీకు మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. మీరు మీరు తమిళ ఛానల్స్ చూసారనుకోండి, మీకు కొన్ని మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళవి. ఏ రకంగా అంటే పట్టిమండ్రం అని వస్తుంది. అంటే మనం మాట్లాడతాం కదా స్టేజ్ ఎక్కి, అట్లాంటివి అనమాట. తర్వాత తమిళ అని ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30కి వస్తుంది. అందులో అంటే ఆడ మగ, లేకపోతే మగ లేకపోతే తల్లి కూతురు, లేకపోతే అత్తగారు కోడలు, ఇట్లా వాళ్ళ సమస్యలు. తర్వాత వంటల మీద కొంతమంది వంట చేయడం చాలా గొప్ప అంటారు, కొంతమంది వంట బోర్ అంటారు. అట్లా మీరు అవి చూస్తే రకరకాల భావనలు మనకు వస్తాయి. అవును కదా, మనం ఇలా చేస్తున్నామా, మనం ఇలా ఉన్నామా, ఇది మన సమస్య కదా. అలా ఉండాలండి ప్రోగ్రామ్స్ అంటే, అలా ఉండాలి తప్ప ఏ సీరియల్ పెట్టినా కూడా ఇవాళ ఈ సీరియల్ టీఆర్పీ పెరిగిందా, ఈ సీరియల్ వాడు ఎక్కడికో వెళ్ళాడా, నెక్స్ట్ సీరియల్ వాడు మళ్ళీ ఇంకో చోటకి ప్లాన్ చేస్తాడు.
అంటే కాపీ చేసుకుంటూ సీరియల్స్ తీసుకుంటూ టీఆర్పీ చూసుకుంటూ ఇంతవరకే వీళ్ళ సీరియల్స్ ఉంటున్నాయి. ఒక మంచి మంచి సమస్యలు తీసుకుని మంచి మంచి సీరియల్స్ తీయొచ్చు. అదేవిధంగా గేమ్ షోస్ కూడా మనకి బుర్ర పెరిగేలా ఉండాలి తప్ప బూతులు పెరిగేలా ఉండకూడదు. అంటే మ్యామ్ ఇప్పుడు ఈ ఢీ షో అనేది ఏదైతే ఉందో అలా షోస్ ఉండడం, ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీ అని, ఇందులో వచ్చే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా డబల్ మీనింగ్స్ తోటి లేకపోతే ఇదేంటి వల్గారిటీ అనేది ఉంటుంది. చాలా ఎక్కువ ఇప్పుడు ఉంటుంది. వీటిని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు సినిమాస్లలో కంపోజ్ చేసిన వాటిని కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని డాన్స్ రూపంలో వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటేనండి, మీరు చెప్పినట్టుగా ఈ చీప్గా తీసేది ఇదే హాస్యం అనుకుంటున్నారు, లేకపోతే ఇదే ట్రెండ్ అనుకుంటున్నారు. దీన్ని మళ్ళీ సినిమాల్లోకి చొప్పించడానికి చూస్తున్నారు. మళ్ళీ ఇదే ఆర్టిస్టులు కాస్త వీళ్ళు హిట్ అయ్యారనుకోండి, వీళ్ళు సినిమాల్లోకి వచ్చి వీళ్ళు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. సో అది తప్పండి. ఇలాంటి వాళ్ళని తీసుకోక్కర్లా. వీళ్ళు మంచి క్యారెక్టర్స్ చేస్తారనుకుంటే మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి, కానీ ఈ రకమైన క్యారెక్టర్స్ ఇచ్చి ప్రజల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలు అసలు ఏ రకంగా వెళ్తున్నారు, ఇప్పుడు పిల్లలు ఎవరు మాటలు వింటలేదండి, తల్లిదండ్రి మాట వింటల్లా. అంటే ఒకలాంటి అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంది. ఏదైనా మాట అంటే తిరగబడ్డం, లేకపోతే సూసైడ్ చేసుకుంటా ఉంటారు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతామంటారు. విలువలు తెలియట్లేదు, బంధాలు తెలియట్లేదు, వీళ్ళకి అసలు ఎలా బతకాలో తెలియట్లేదు. వాడెవడో ఖర్చు పెడతాడో 2000, వీడు ఖర్చు పెట్టాలి. మన కెపాసిటీ ఏంటి, మన అమ్మా నాన్నకి ఎంత ఉంది, మనకు అప్పు చేసి ఎందుకు ఇస్తారు, ఇవేమీ లేదండి. అంటే మగపిల్లాడిని కూడా పెంచడంలో పెంపకాల్లో వీళ్ళు చాలా తేడా చూపిస్తున్నారు. మగపిల్లాడు అడగగానే అప్పు చేసైనా ఇచ్చేయటం, వెళ్ళిపోతే వెళ్ళిపోమనండి, ఏమవుతుంది? ఒకటండి, మనం బెదిరామో, మనం భయపడ్డామో దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. కొడుకు అడిగినప్పుడు ఇగో మన మన పరిస్థితి ఇది, నా బడ్జెట్ ఇది, నీకు ఇష్టమైతే ఇది తీసుకెళ్ళు, కాదంటే నీ ఇష్టం అని చెప్పండి. కొట్టద్దు, తిట్టద్దు. కొట్టినందువల్ల వాళ్ళు వినరు, మొండిగా తయారవుతారు. తిట్టినందువల్ల మీరు బూతులు తిడితే వాడు బూతులు నేర్చుకుంటాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి పరిస్థితులు వాళ్ళకి వివరిస్తూ పెంచండి. ఇగో మన పరిధి ఇది, మనం ఇంతకు మించి కాళ్ళు చాచుకోలేం మనం. కాబట్టి మీరు చదువుకున్నారా, మీరు సంపాదించుకున్నారా, మీరు కొనుక్కోండి, నేను అప్పు చేసి తేలేను అనేది తల్లిదండ్రి చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు పిల్లలు కొంతవరకు వింటారు, అందరూ వింటారని నేను చెప్పనండి. ఆశ చాలామందికి ఉంటుంది, ఆశపడడం తప్పు కాదు. ఆశలు నెరవేర్చుకోవటానికి మంచి మార్గంలో వెళ్ళాలని మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల నుంచి లేదా వాళ్ళు నేర్చుకునే దాని నుంచి మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలోనైతే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానీ ఇటు ఓటీటీస్ కానీ చూస్తూనే ఉన్నారు. వాటి ప్రభావం చాలా వరకు పిల్లల ఎడ్యుకేషన్ పైన కానీ వాళ్ళ అబ్నార్మల్ అవ్వడానికి కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి వీటిపైన పేరెంట్స్ కూడా తగినట్టుగా ప్రవర్తించాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళ స్తోమతని, వాళ్ళ పరిస్థితిని పిల్లలకి వివరించి దానికి అనుగుణంగా పిల్లలు ఉండే విధంగానైతే చూసుకోవాలని చెప్పేసి తెలుపుతున్నారు.